రామాయణం అంటేనే రాముడు రావణుడు వారి మధ్య జరిగిన ఘోర యుద్ధం అంటే రామాయణ యుద్ధం. రామాయణంలో ముఖ్యమైన ఘట్టమే ఈ యుద్ధం. రామరావణ యుద్ధం అంటే ధర్మానికి అధర్మానికి జరిగిన సంఘర్షణ. సో నేను ఈ వీడియోలో మీకు రాముడికి రావణుడికి జరిగిన కఠోర యుద్ధాన్ని రాముడికి జరిగిన కఠోర యుద్ధాన్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు మాత్రం అస్సలు మిస్ కాకండి. ఇప్పుడు మిమ్మల్ని రామాయణంలో యుద్ధకాండంలోకి తీసుకువెళ్తా. రావణాసురుడి కొడుకైన ఇంద్రజిత్తు మరణిస్తాడు. అప్పుడే రావణుడు యుద్ధభూమిలోకి అడుగు పెడతాడు. రావణాసురుడు యుద్ధభూమిలో ప్రళయకాల రుద్రుడిలా విజృంభిస్తున్నాడు. వానర వీరులు ఆ దాడికి తట్టుకోలేక అక్కడి నుండి పారిపోతున్నారు. మరొక వైపు సుగ్రీవుని చేతిలో విరూపాక్షుడు మహోదరుడు మరణిస్తారు. యుద్ధం చివరి దిశకు చేరుకుంటుంది. రామలక్ష్మణులతో రావణుడి పోరు తీవ్రం అవుతున్నది. రావణుడు తన తమ్ముడైన విభీషణుడిని చంపడానికి బల్లెమెత్తాడు. అది చాలా పవర్ఫుల్. దాన్ని గమనించిన లక్ష్మణుడు రావణుడిపై బాణాల వర్షాన్ని కురిపిస్తాడు. రావణుడు చేసేదేమి లేక విభీషణుడిని చంపే ప్రయత్నాన్ని విరమించుకొని లక్ష్మణుడిపై ఆగ్రహంతో శక్తి అనే పవర్ఫుల్ ఆయుధాన్ని ప్రయోగిస్తాడు. అది గమనించిన శ్రీరాముడు ఆ ఆయుధాన్ని నీలోని చంపే శక్తి నశించుగాక అని చెప్తాడు. అంతే, అది ప్రాణశక్తిని కోల్పోతుంది. కానీ లక్ష్మణుడి రొమ్ము మీద బలంగా నాటుకుంటుంది. లక్ష్మణుడు నేల మీద పడిపోయాడు. వానరులు ఆ ఆయుధాన్ని ఎంత ప్రయత్నించినా లక్ష్మణుడి రొమ్ము నుంచి తీయలేకపోతున్నారు. అప్పుడు రాముడు తన 2 చేతులతో బయటికి లాగి విసిరేస్తాడు. ఇక ఉపేక్షించి లాభం లేదనుకున్నాడు శ్రీరాముడు. ఈ లోకంలో ఇక రాముడో మిగిలి ఉండడం తథ్యం అని అంటాడు. రావణుడిపై బాణాల వర్షాన్ని కురిపించాడు. శ్రీరాముని విలువిద్య పాండిత్యానికి ఎదురు నిలవలేక రావణుడు భయంతో వెనక్కి తగ్గాడు. అక్కడే పడిపోయిన లక్ష్మణుడిని చూసి విలవిలలాడిపోయాడు శ్రీరాముడు. ఏ దేశంలోనైనా భార్య దొరకవచ్చు, బంధువులు దొరకవచ్చు, కానీ లక్ష్మణుని లాంటి తమ్ముడు దొరకడని ఏడుస్తాడు. అప్పుడే సుషేనుడు వచ్చి లక్ష్మణుడిని పరీక్షించి చనిపోలేదని నిర్ధారిస్తాడు. సుషేనుడి సూచన మేరకు హనుమంతుడు ఔషధులు తేవడానికి వేగంగా వెళ్ళాడు. ఔషధి పర్వతాన్ని తెచ్చాడు. ఔషధి ప్రభావంతో లక్ష్మణుడు లేచి కూర్చున్నాడు. పట్టరాని ఆనందంతో శ్రీరాముడు, లక్ష్మణ, నీవు మరణించి ఉంటే నా విజయానికి అర్థమే లేదు. అప్పుడు సీతతో గాని నా ప్రాణాలతో గాని ఏమి ప్రయోజనం అని అంటాడు. అప్పుడే అక్కడికి ఇంద్రుని ఆజ్ఞ మేరకు మాతలి దివ్యరథంతో సహా శ్రీరాముడి దగ్గరకు వస్తాడు. రాముడు నమస్కరించి రథాన్ని అధిరోహిస్తాడు. యుద్ధభూమికి సాగింది ఆ రథం. మిగతా రోజుల కన్నా భిన్నంగా ఉంది ఆనాటి యుద్ధం. కొంతసేపు ఎవరికెవరూ తీసిపోని విధంగా విజృంభించారు. రామరావణుల యుద్ధంలో రాను రావణుదే పైచేయి అవుతున్నది. రావణుని సారథి దాన్ని గమనించి రథాన్ని పక్కకు మళ్లించాడు. అలా చేయడం అవమానంగా భావించిన రావణుడు సారథిపై నిప్పులు చెరిగాడు. రథం మళ్ళీ రాముని ముందు నిలిచింది. యుద్ధం చూడడానికి అగస్త్యుడు దేవతలతో కలిసి వస్తాడు. శ్రీరాముడికి ఆదిత్య హృదయం ఉపదేశించాడు. శ్రీరాముని బాణాల తాకిడికి రావణుడి తలలు ఒక్కొక్కటిగా నీలరాలుతున్నాయి. కానీ తనకున్న వరం కారణంగా అవి మళ్ళీ తిరిగి ముడుస్తున్నాయి. ఆకాశానికి ఆకాశం, సముద్రానికి సముద్రమే సాటి అన్నట్లు రామరావణ యుద్ధమే సాటిగా సాగుతున్నది. బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయమని మాతలి శ్రీరామునికి సూచించాడు. శ్రీరాముడు బ్రహ్మాస్త్ర ప్రయోగంతో రావణాసురుణ్ణి అందమొందించాడు. యుద్ధం సమాప్తమవుతుంది. అన్నైన రావణుడి మరణానికి విభీషణుడు బాధపడ్డాడు. శ్రీరాముడు అనుమతివ్వగానే విభీషణుడు రావణుడి దాన సంస్కారాలు, అంత్యక్రియలు నిర్వహిస్తాడు. వ్యక్తులు జీవించి ఉన్నంత వరకే శత్రుత్వం ఉండాలి, మరణించిన తర్వాత వదిలేయాలి అని అంటాడు శ్రీరాముడు. హనుమంతుడు వెళ్లి సీతమ్మకు ఈ వార్తను తెలిపాడు. విభీషణుడు పల్లకిలో సీతాదేవిని శ్రీరాముడు దగ్గరకు చేర్చాడు. ఆ తర్వాత అందరికీ తెలిసినట్టే రాముడు సీతను అనుమానిస్తాడు. అప్పుడు సీతాదేవి అగ్నిప్రవేశం చేసింది. అగ్నిదేవుడు స్వయంగా వచ్చి సీతాదేవిని తీసుకువచ్చి ఆమె గొప్పదాన్ని తెలియజేస్తాడు. తర్వాత అందరూ అయోధ్యకు తిరిగి వెళ్లారు. రామరావణ యుద్ధం అనే ఘట్టాన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినని నేను అనుకుంటున్నాను. అయితే రామాయణంలో మొత్తం 6 కాండాలు ఉంటాయి. అవే బాలకాండం, అయోధ్యకాండం, అరణ్యకాండం, కిష్కింధకాండం, సుందరకాండం, యుద్ధకాండం. అయితే నేను ఈ 6 కాండాల గురించి మీకు అర్థమయ్యేటట్లు సింపుల్గా తెలియజేయాలనుకుంటున్నాను. ఒక్కో కాండానికి ఒక్కో వీడియో, అలా 6 వీడియోలు చేయాలని నా ఆలోచన. దీనికి మీ సమాధానంగా ఎస్ ఆర్ నో అని కమెంట్ చేసి మీ ఒపీనియన్ని తెలపండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళకి మంచి విషయాల్ని తెలియజేయండి.